ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్య భాగం స్తుతించుడి, కీర్తించుడి. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటిది స్తుతించుట. చాలామంది స్తుతించటం అది ప్రార్థనలో భాగమని అనుకోరు, కొంతమంది అది వేరే అనుకుంటుంటారు. ప్రార్థనకు ముందు ఉండేటువంటిది ప్రార్థనలో భాగమే. మొట్టమొదటిగా స్తుతించి మనం ప్రార్థనలోకి వెళ్ళాలి. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే స్తుతించడం. పక్షులు ఆకాశంలోనికి ఎగిరిపోవటానికి రెక్కలు సహాయపడుతున్న ప్రకారంగా స్తుతి స్తోత్రాలు విశ్వాసులు ఉన్నతమైనటువంటి జీవితంలో ఉన్నత స్థితిలోకి ప్రవేశించి మరి వారు లేచి ప్రకాశించడానికి సహాయపడుతుంది స్తుతి స్తోత్రాలు. హల్లెలూయా. ఒక పక్షి ఎలాగైతే ఎగురుకుంటూ ఆకాశంలోకి ఎగరటానికి రెక్కలు సహాయపడతాయో, ఈ స్తుతించటము, స్తోత్రించటము, కీర్తించటము ఇవి మనిషి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి, అభివృద్ధి చెందటానికి ఎంతగానో సహాయపడతాయి అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తుతించుట మీ ముఖాన్ని ప్రకాశింపజేస్తుంది. స్తుతించుట మీ ముఖాన్ని ప్రకాశింపజేస్తుంది. పరమ సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంటుంది. ఆమేన్. మనం స్తుతించుదామా? మరి ఈ విషయం తెలిసాక స్తుతించకుండా ఉండగలుగుతారా మీరు? స్తుతించండి, కీర్తించండి. ఒక 11 పాయింట్లు నేను చెప్తాను ఈరోజు వర్తమానంలో, జాగ్రత్తగా మీరు గమనించాలి. 34వ కీర్తన 1వ వచనంలో భక్తుడు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదనన్నా స్తుతించెదనన్నా. ఒకటే, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దేవుని కీర్తించటమే మానవ హృదయానికి సంతోషం కలిగించేటువంటిది. దైవికమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జీవితంలో ఏదైనా సంతోషం ఉంది అనేటువంటి విషయాన్ని మీరు వెతుక్కోవాలంటే దేవుణ్ణి స్తుతించడం, ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించాలి. దేవుని కీర్తించడం మానవ హృదయానికి సంతోషం కలగనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని స్తుతించాలి, కొనియాడాలి, కీర్తించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అవసరం ఉన్నప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవునికి ప్రార్థించేసి దేవుణ్ణి మొరపెట్టి దేవుని గురించి మనం అంగలార్చడం కాదు, కానీ నిరంతరము కూడా దేవుని స్తుతించాలి. ఎల్లప్పుడూ, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదని అంటున్నాడు ఇక్కడ. ఎల్లప్పుడూ చేయవలసిన పని సన్నుతించడం, స్తుతించడం. అలాగే మనం గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్తలో కూడా అక్కడ 1వ అధ్యాయం 46-48 వచనాల్లో మనం చదివినట్లయితే, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ, ఆయన నామము పరిశుద్ధము. ఇక్కడ మనం 48 వరకు చూద్దాం. అంటే ఇక్కడ రెండవదిగా మనం గమనించవలసింది ఏంటంటే, నా ప్రాణము ప్రభువును కనపరచుచున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉన్నది అని లూకాసు వార్త 1:46, 47, 48 వచనాలు మనం చదువుతున్నాం. దేవుడు చేసిన ఉపకారాలని, అద్భుతాలని లెక్కించలేము. మరి లెక్కించలేనటువంటి అద్భుతమైన కార్యాలు చూసిన నువ్వు, అనిపించిన నువ్వు, తెలుసుకున్న నువ్వు, విన్నటువంటి నీవు మరి దేవుణ్ణి ఎంతగా మహింపరచాలి, దేవుణ్ణి ఎంతగా కొనియాడాలి? ఆలోచించారు ఎప్పుడన్నాను? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, స్తుతించటం ద్వారా మన జీవితంలో భౌతికంగా, ఆత్మీయంగా అనేక మార్పులు సంభవిస్తాయి. కాబట్టి ఇక్కడ 34:1 ప్రకారం మనం ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించాలి. లూకాసు వార్త 1:46-48 వచనాల ప్రకారం
మన ప్రాణం ప్రభుని ఘనపరుస్తూ ఉన్నది. దేవుడు చేసిన ఉపకారాలు, అద్భుతాలు లెక్కించలేనటువంటివి ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని బట్టి మనం స్తుతిస్తూనే ఉండాలి, ఘనపరుస్తూనే ఉండాలి, కీర్తిస్తూనే ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం మనం చదివినట్లయితే 50వ కీర్తన 23వ వచనంలో స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. ఎందుకని స్తుతించాలి అనంటే, స్తుతియాగం అర్పించేటువంటి వారంట దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. మనం దేవుణ్ణి మహిమపరిచినప్పుడు ఆయన మన జీవితంలో మహిమ కలిగినటువంటి కార్యాలు చేస్తాడు. ఆయన మాత్రమే సకల ఘనత, స్తుతి, మహిమ పాత్రుడైనాడు. ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలంట మనం స్తుతి గణ మహిమంతయు మన యేసుకి చెల్లించేదము. హల్లెలూయా. ఇక్కడ స్తుతి, ఘనత, మహిమ అన్నీ యేసయ్యకే చెందాలి. అందుకని స్తుతియాగం అర్పించేవాడు ఏం చేస్తున్నాడంటండి, ఇక్కడ మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలంట. అంటే దేవుడు చేసిన ఉపకారాలను గుర్తు చేసుకుని దేవుని స్తుతించాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు నువ్వు రాలేని దాన్ని బట్టి, కోల్పోయిన దాన్ని బట్టి కాదు, గతంలో దేవుడు చేసిన దాన్ని బట్టి ఈ సమయంలో గుర్తు తెచ్చుకుని స్తుతించాలి. హల్లెలూయా. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రియులారా, 4వది స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. మనము దేవుని మహిమపరిచినప్పుడు ఆయన మన జీవితంలో మహిమ కలిగినటువంటి కార్యాలు చేస్తాడు. ఆయన మాత్రమే సకల ఘనత, స్తుతి, మహిమకు పాత్రుడై ఉన్నాడు. ఆమేన్. 5వ విషయం మనం గమనించినట్లయితే, ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమని 1 తెస్సలోనిక 5:18 మనం చదువుతూ ఉన్నాం. ఆయన చిత్తం తెలుసుకొనగోరు ప్రతి వారు కూడా అన్ని వేళల్లోనూ, అనుకూలం లేని పరిస్థితుల్లో కూడా, అన్నిటిలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. పరలోక ఆనందం నీ మీద, నీ కుటుంబం మీద మరి నిశ్చయంగా దిగాలంటే ఏం చేయాలంట? ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రియులారా, మన దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి. హెబ్రీ పత్రిక 13:15 ప్రకారం మన ప్రేమ కొరకు కనిపెట్టు మన ప్రియ ప్రభువు మన స్తోత్రాలనే కోరుకుంటూ ఉన్నాడు. నీ నుంచి, నా నుంచి ఆశించేటువంటి దేవుడు ఏంటంటే మన స్తోత్రాలను ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు అని చెప్తూ ఇక్కడ స్తుతి, ఘనత, మహిమ దేవునికే చెందాలంట. ఐదో పాయింట్, ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించాలి. ఇలాగ చెడు యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. 1 తెస్సలోనిక 5:18 ఆయన చిత్తం తెలుసుకొనగోరినటువంటి వారు అన్ని వేళల్లో, అనుకూలం లేని పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆయన చిత్తానుసారంగా జీవించాలనుకుంటున్నారా? అన్ని వేళల్లో కూడా, అనుకూలమైన పరిస్థితుల్లో, ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో అన్నిటిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరలోక ఆనందాన్ని స్తుతి చెల్లించాలి. పరలోక ఆనందం నీ మీదకి, నీ కుటుంబం మీద, నీ ఇరుగు పొరుగు వారి మీదకి దిగుతుంది. హల్లెలూయా. ఇక్కడ 6వ పాయింట్ మనం చూసినట్లయితే 100వ కీర్తన 4వ వచనం మీరు చదువుకోవచ్చు.
ఒకటో పేతురు 2:9 మీరు చదువుకోవచ్చు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకటో పేతురు 2:24. థ్యాంక్ యూ జీసస్. దేవుని ప్రజలై ఉన్నారు. ఏడోది ఏంటంటే కృతజ్ఞతార్పణలు చెల్లించి ఆయన గుమ్మాల్లో ప్రవేశించాలి. కృతజ్ఞతార్పణలు అర్పించి ఆయన గుమ్మాల్లో ప్రవేశించాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియులారా, హల్లెలూయా. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. 100:4 ప్రకారం కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. చెల్లించుచు ప్రవేశించాలి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించాడు. ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. కీర్తన 104. దేవుని ఆలయానికి థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మాల్లో ప్రవేశించాలి. పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించాలి. ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. దేవుని ఆలయానికి వెళ్ళటానికి, దేవుని బిడ్డలతో కలిసి ఉండటానికి దేవుని ఆలయానికి వెళ్ళటానికి, దేవుని బిడ్డలతో కలిసి ఆయన ఈరోజు నా ఈ మాటలు వింటున్న ప్రియులారా, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. స్తుతిస్తున్నావా? కీర్తిస్తున్నావా? పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించండి, ఆయన స్తుతించండి, ఆయన నామాన్ని గణపరచండి. దేవుని ఆలయానికి వెళ్ళడానికి, దేవుని బిడ్డలతో కలిసి ఆయన స్తుతించడానికి, దేవుడు అనుగ్రహించుతున్నటువంటి గొప్ప ధన్యతను పొందుకోవటకు వెళ్ళండి. హల్లెలూయా. ఎనిమిదవది, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. కీర్తన 67:6. మనం దేవుని స్తుతించినప్పుడు భూమి సంతోషించి మిక్కిలి ఫలమిచ్చును, నిండైన ఆశీర్వాదం కలుగుతుంది. 9వ విషయం, పరలోకము స్తుతి స్తోత్రాలతో నిండి ఉంది. మనం పరలోక రాజ్యానికి వెళ్ళగోరిన యెడల భూమి మీదనే స్తుతించడం అలవాటు చేసుకోవాలి. అటు తర్వాత బహిరంగంగా హల్లెలూయా. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి యొక్క మరి ఏంటది, స్తుతించుదురుగాక, భూమి దాన్ని ఫలమిస్తుందంట. మన దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 67 కీర్తన 6వ వచనంలో మనము దేవుని స్తుతించినప్పుడు భూమి సంతోషిస్తుంది, మిక్కిలి ఫలమిస్తుంది, నిండైన ఆశీర్వాదాలను ఇస్తారు. 9వది, పరలోకం స్తుతి స్తోత్రాలతో నిండింది. మనం కూడా పరలోక రాజ్యం వెళ్ళడానికి భూమి మీదే స్తుతించడం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి.
అటు తర్వాత బహుజన సమూహాల మధ్య ఇటువంటి గొప్ప స్వరంతో ఇలాగూ మనం చెప్పగా వింటామని చెప్తున్నాడు భక్తుడు. హల్లెలూయా. ప్రకటన 19:11. అలాగే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినటువంటిది. యెహోవా అన్యులందరి ఎదుట కూడా మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. కీర్తన 103, 113, 3-4. 113 కీర్తన 3-4. హల్లెలూయా. చివరిగా 11వ విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 103 కీర్తన 1-2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. హల్లెలూయా. ప్రియుల యొక్క 11 విషయాలు ఒకసారి మనం గమనించినట్లయితే అద్భుతాలు చూడగలుగుతాం. స్తుతించుట, కీర్తించడం మంచిది. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. నెంబర్ 1. నెంబర్ 2, మన ప్రాణం ప్రభువుని గణపరుస్తూ ఉన్నది. నెంబర్ 3, మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదాం. నెంబర్ 4, స్తుతియాగం అర్పించేవాడు దేవుని గణపరుస్తున్నాడు. నెంబర్ 5, ప్రతి విషయంలోనూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నెంబర్ 6, మనమంతా కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడినటువంటి జనులం, రాజులైన యాజక సమూహం. 7వదిగా కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మాల్లో ప్రవేశించాలి. 8, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. థ్యాంక్ యూ జీసస్. 9, పరలోకము స్తుతి స్తోత్రాలతో నిండి ఉంది. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మహోన్నతుడ, మహోన్నతుడ, జీవము కలిగిన దేవుడా, ఇదిగోన ప్రభా, స్తుతించుడి, కీర్తించుడి అని ఈరోజు మమ్మల్ని హెచ్చరిక చేస్తావు. ఇంతవరకు నీ ప్రిబిడ్ల స్తుతి గురించి, కీర్తి గురించి వినకపోయినట్లయితే ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితం వారు చూసిన కృప చూపించండి. హల్లెలూయా. నీ ఆత్మచేత నింపి నడిపించండి. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి 100 పంట అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.